సిటీలకే పరిమితమైన మట్కా మాఫియా జిల్లాలకు పాకింది. ఆదిలాబాద్ జిల్లాలో మట్కా మహమ్మారి కుటుంబాలను చిన్న భిన్నం చేస్తోంది. అదృష్టం ఎప్పుడు వర్తిస్తుందో కానీ జూదానికి బానిసలైన వారు మాత్రం సంసారాలని గుల్ల చేసుకుంటున్నారు. అటు పోలీసుల చర్యలు ఆన్లైన్ మాఫియాను అరికట్టలేకపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మట్కా జూదం జోరుగా సాగుతుంది. 2 ఏళ్ల క్రితం వరకు మహారాష్ట్ర సరిహద్దులకే పరిమితమైన మట్కా మాఫియా ఇప్పుడు జిల్లాల్లోకి విస్తరించింది. నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ తో పాటు భైంసా, ఆదిలాబాద్ కు మట్కా పాకింది. నంబరింగ్ గేమ్లో కలిసొస్తే లక్షలొస్తాయన్న ఫార్ములాకు బానిసవుతున్నారు కొందరు. వ్యాపారుల నుంచి ఉద్యోగులు, కూలీలతో పాటు యువత ఎక్కువగా మట్కాకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రోజువారీ సంపాదనంతా జూదానికే తగిలేయడంతో కుటుంబ పోషణ భారమై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో మట్కాతో ప్రతి ఏడాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ మాఫియాలో జిల్లాకు చెందిన 1000 మంది ఏజెంట్లున్నారు. ఓపెనింగ్, క్లోజింగ్ నంబర్లపై బ్రాకెట్ నంబర్కు 100 రెట్ల చెల్లింపుతో మట్కా జూదం నిర్వహిస్తారు. 10కి 1000, 100కు 1,00,000 చెల్లిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్ అయి సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అవుతోంది. ఎంపిక చేసిన నంబర్కు లాటరీ తగిలితే మళ్లీ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇందులో లాటరీ తగిలే వారి కంటే డబ్బులు పోగొట్టుకునేవారే ఎక్కువ. పెరుగుతున్న మట్కా మాఫియాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ఇది మరింత ప్రమాదకరంగా మారకముందే యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించాలంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మట్కా జూదానికి బానిసై మన జిల్లాలతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్రలో కూడా వెళ్ళి అక్కడ ఆడడం, దానివల్ల ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నారు. మనం గమనిస్తుంటే మన జిల్లాలో చాలామంది ఉద్యోగులు సస్పెండ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఈ మట్కా జూదాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంబంధిత పోలీస్ శాఖ అధికారులు, ఉద్యోగోపాధ్యాయ సంఘాల వారు ఎవరైనా కానీ మా సహకరించినట్లయితే మా స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్మల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఈ సామాజిక దురాచారాల నిర్మూలన విషయమై అవగాహన సదస్సు నిర్వహిస్తాం. జిల్లాలో విస్తరిస్తున్న మట్కాపై పోలీసులు నిఘా పెంచారు. ఈ ఏడాది గత నెల మార్చి వరకు నిర్వహించిన దాడుల్లో 167 కేసులు నమోదు చేశారు. 13 మందిపై పీడీ యాక్ట్, 23 మందిపై రౌడీ షీట్ల కింద కేసులు నమోదు చేశారు. అయినా ఆన్లైన్ జూదం ఆగడం లేదు. మట్కా ఏజెంట్లను గుర్తించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ వ్యాపారం కావడంతో మట్కా మాఫియాను గుర్తించడం కష్టంగా మారుతోందంటున్నారు పోలీసులు. మహారాష్ట్ర ప్రభుత్వం మట్కాను అఫీషియల్గా అలౌ చేస్తుంది కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో బ్యాన్ ఉంది మట్కా మీద. మట్కా నడపడానికి ప్రయత్నిస్తూ ఉంటే గత సంవత్సరంలో చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. మరి వాళ్ళని అరెస్ట్ కూడా చేశాము. రీసెంట్గా 3 days బ్యాక్ కూడా ఒక నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి 8 మంది నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మట్కాలో ఫస్ట్ టైం చేస్తే అఫెన్స్ వివరంగా ఉంటుంది, మళ్ళీ రెండోసారి చేస్తే కూడా అఫెన్స్ ఇంకా తీవ్రత పెరుగుతుంటుంది. తీవ్రత పెరుగుతున్న పాటు మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి బస్సులో నిర్మల్ పట్టణంలో మట్కా నడవనీయం. వీలైనంత త్వరగా ఆదిలాబాద్ జిల్లాలో మట్కాని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు పోలీసులు. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు.